షాడో ఆడియో లాంచ్ ఇవాళ జరగాలి. అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ వలన అది 15కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. అండ్ అందుకని ఇవాళ ఈ షాడో తాలూకా టైటిల్ ట్రాక్ని మా వివి వినాయక్ గారి ద్వారా ఫస్ట్ టైం ఆన్లైన్ లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని మేకింగ్ వీడియో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు. అండ్ షాడో గురించి ఆల్రెడీ మేము ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు మాట్లాడాం. అండ్ ఇప్పుడు మేము వీఆర్ టోటలీ డన్ విత్ ద షూటింగ్ ఎక్సెప్ట్ వన్ సాంగ్. ఇంకా పిక్చర్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే ఇన్ని చాలా రకాలుగా అంటే బికాజ్ ఎట్మేర్ కైండ్ ఆఫ్ ఒక స్టైలైజ్డ్ మేకింగ్తో పాటు ఒక సెంటిమెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తూ ఎట్మే చేసిన ప్రయత్నం ఈ షాడో. అండ్ ఫస్ట్ డే నుంచి వెంకటేష్ గారు తన లుక్ అంటే అందరూ మేము ఒకటి ఫిక్స్ అయింది ఏంటంటే డే 1 నుంచి దీన్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్లో వెళ్దాము. అంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ ఎవ్రీథింగ్ బీయింగ్ యూనో నార్మల్ ఆర్ యాక్సెప్టబుల్గా ఉన్నా కూడా బట్ లుక్ అండ్ ప్రజెంటేషన్ ఎవ్రీథింగ్ మాత్రం ఒకటి కొత్తగా వెళ్దామని ఒక డెసిషన్ తోటి ఒక కలెక్టివ్ డెసిషన్ తోటి మేము తీసుకోవడం జరిగింది. దానికి మా తమన్ మ్యూజిక్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇందాక తను ఇప్పుడే చెప్తున్నాడు దీంట్లో ప్రతి ట్రాక్ ఎస్పెషల్లీ టైటిల్ సాంగ్ షాడో సాంగ్ లైక్ ఇట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. దీన్ని ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేయాలని ఉంది అందు చెప్తుంటే. అండ్ ఐ మీన్ వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అండ్ గోపి మోహన్ మేము ఏ సినిమానో చిన్న థాట్తో మొదలవుతుంది. ఒక చిన్న థాట్ నుంచి మొదలైన ఈ షాడో రేపు మీ ముందుకి చాలా భారీ ఎత్తున రాబోతుంది. టిల్ దెన్ హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ వీ హోప్ ఇట్స్ గోయింగ్ టు సాటిస్ఫై ఎవ్రీబడి కన్సర్న్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం రిలీజ్ చేయబోతున్న వివి వినాయక్ గారి చేతుల ద్వారా మనం రిలీజ్ చేయబోతున్న ఈ షాడో టైటిల్ ట్రాక్ని ఒక ట్రెండ్ సెటర్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్లో ఒక ట్రెండ్ సెటర్ అవుతుంది. దీన్ని ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఎక్స్ట్రాడినరీ సెట్స్తో అండ్ సినిమాటోగ్రఫీతో ప్రొడ్యూసర్ గారు లావిష్గా ఖర్చు పెట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ స్టైలైజ్డ్ సాంగ్ ఇది వినాయక్ గారికే ఫస్ట్ చూపించాను. ఆయన మా అందరికీ పెద్ద అండ. ఆయన నేను బిలీవ్ చేస్తాను. సో ఆయన చేతుల మీదుగా దీన్ని రిలీజ్ చేస్తున్నాం. ఆ సాంగ్కి నేను వెళ్ళి తమకి స్టోరీ అంతా చెప్పి మనం వెంకటేష్ గారు అంటేనే ఒక స్టైలు షాడో అని టైటిల్ పెట్టాము. బ్రదర్ అసలు ఇక మామూలుగా ఉండకూడదు, ఇంట్రడక్షన్ సాంగ్స్లో ఒక ట్రెండ్ సెట్ రావాలి అని నేను తనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్కి అతను చాలా ఈజీగా చేశాడండి. చెప్పాలంటే ఒకటే ఆప్షన్, ఏ సాంగ్ అయినా ఒక ఆప్షనే. షాడో సాంగ్కి ఒక ఆప్షన్ ఇచ్చాడు అంతే. అదే ఇప్పుడు మీరు వినబోతున్నారు ఆ సాంగు. అండ్ దాని లిరిక్స్ చంద్రబోస్ గారు సినిమాలో ఉండే థీమ్ని, హీరోలో ఉండే పవర్ని, మొత్తం సినిమా థీమ్నంతని ఆయన చాలా బాగా లిరిక్గా కన్వర్ట్ చేశారు. అండ్ దీని ఇంటర్నేషనల్ ట్రాక్గా కూడా రిలీజ్ చేయాలని తమన్కు ఉంది, అలాగే నాకు కూడా ఉంది. 15th మార్చిన శిల్పకళా వేదికలో ఆడియో రిలీజ్ చేయబోతున్నాం. ఈలోపు దీని మేకింగ్, వాల్పేపర్స్, ఫిల్మ్ మేకింగ్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమా నాకు వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సినిమాని కాంబినేషన్స్, ఖర్చులు, లావిష్ ఇవేమీ బిలీవ్ చేయరు. ఆయన కథనే బిలీవ్ చేస్తారు. కథ గురించి ఆయన మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చుద్ది. కథని ఆయన అర్థం చేసుకుని ఈ కథలో ఇది ఉంటే బాగుంటుంది, ఈ కథలో ఇది ఉండకూడదు, ఈ కథలో ఇంకేదో కావాలి అని ఆయన అడిగే ప్రతి పాయింట్ సినిమాకి హెల్ప్ అయ్యేలా ఉంటుంది. అందుకే ఆయన చేసిన సినిమాల్లో విజయవంతం ఎక్కువ, బాగా హైయెస్ట్ సక్సెస్ ఉన్న హీరో ఆయన. ఆయన సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ, యాజ్ ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా కూడా నేను చెప్తాను, ఆయన సినిమాలు నష్టం తక్కువ వస్తాయి. మినిమం గ్యారంటీ అంటే ఒక్కొక్కసారి ఆయనకు అర్థమైనా ఇదేదో తేడా వస్తుంది అనుకున్నప్పుడు దాంట్లో మినిమంగా ఇది ఉండాలని జాగ్రత్త పడే వ్యక్తి ఆయన.
మరి ఆయనకి నాయుడు గారి దగ్గర నుంచి యాజ్ ప్రొడ్యూసర్ సన్ కాబట్టి వచ్చి ఉంటుంది అది. నేను అందుకే మెహర్కి చెప్పాను సినిమా ఓకే అవగానే, వెంకటేష్ గారు ఏదైనా చెప్తే ఏదైనా అడిగితే దాన్ని పాస్ చేసేయకండి, దాని గురించి ఆలోచించండి. దాని గురించి నువ్వు ఆయన ఏదైనా ఒకటి అంటే దాన్ని పట్టుకుని ఏదో ఉంది అందులో అని వేలాడు, ఊరికే గమ్ముని వదిలేయకుండా అని చెప్పాను నేను. మెహర్ కూడా దాన్ని నాతో 2-3 సార్లు ఎక్స్ప్రెస్ చేశాడు. ఈ సినిమాకి కూడా మెహర్ కూడా ఎప్పుడు ఉంటూ కోన వెంకట్, గోపిమోహన్ వీరిద్దరూ కూడా సినిమా కోసం కథ విషయంలో అనుక్షణం డైరెక్టర్తో బాగా ట్రావెల్ చేసి చాలా బాగా రావడానికి వాళ్ళు బాగా కృషి చేశారు. మెహర్ స్టైలైజ్డ్గా సినిమా తీయటంలో మెహర్ చాలా బాగా తీస్తాడు. తను అన్నట్టు నేను ఫస్ట్ సాంగ్ చూశాను, చూడగానే ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అలా అంత టెరిఫిక్గా ఒక సాంగ్ని షూట్ చేసింది అయితే లేదు. చాలా మోడర్న్గా, చాలా స్టైలిష్గా చాలా బాగా చేశారు. దానికి కారణం ఒక మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్ కావచ్చు అంటే అవును తమన్ చాలా ప్లజెంట్గా ప్రశాంతంగా ఉండే మనిషి. ఏదైనా ఒక డైరెక్టర్ ఏదైనా అడిగితే ఇది బాగుంటుందని రుద్దటం అలాంటివి కాకుండా చాలా బాగా తనతో ట్రావెలింగ్ చాలా బాగుంటుంది. నాకు నాయక్ లాంటి ఒక మంచి మ్యూజిక్ నాకు ఇచ్చాడు. నాయక్ సినిమాకి నేను తనతో వర్క్ చేసిన టైం అంతా కూడా నేను ఎంజాయ్ చేశాను, తనతో ట్రావెల్ అయిన టైం అంతా కూడా. ఇంకా ఈ సినిమా ప్రొడ్యూసర్ పర్చూర్ ప్రసాద్ గారు, వాళ్ళ అబ్బాయి కిరీటి, ఆ సాంగ్ నేను చూసిన సాంగ్ ఎవరన్నా వేరే ప్రొడ్యూసర్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఒక ఏంటి ఇంత ఖర్చు ఏంటి అని డెఫినెట్గా గొడవ పెడతారు. ఆయన యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి ఆయన మీ పాట బాగుందన్నా నేను చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి చాలా ఆనందపడ్డాడు తప్ప ఆయన ఇంత ఖర్చు అయిందనే మాట ఆయన అనలా. నాతో మెహర్ అన్నాడు, చాలా ఖర్చు అయిపోయింది భయ్య ఈ సాంగ్కి అని చెప్పేసి మెహర్ అన్నాడు, కానీ ఆయన అనలేదు. చాలా మంచి క్వాలిటీ అది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మెహర్కి మంచి సపోర్ట్ చేసి మెహర్కి ఏం కావాలన్నీ ఇచ్చి ఒక డైరెక్టర్ని అర్థం చేసుకుని ఒక కథని బాగా తీసినందుకు ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మ్యూజిక్తో పాటు సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని. అందరూ షాడో అంటే ఇది ఏదో బాగా స్టైలైజ్డ్గా ఉండే సినిమా అనుకుంటున్నారు, కాదు. ఇది వెంకటేష్ గారి సినిమాలో ఉండే సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ స్టోరీ కూడా దీనిలో ఉంది. వాళ్ళు నాకు చెప్పిన దాని ప్రకారం ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. షాడో ఈ సినిమాకి కంపోజింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినప్పటి నుంచి వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు యూజ్ ఆల్ మై గ్యాజెట్స్ ఫర్ మెహర్ అనమాట. సో బికాస్ మెహర్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. ద వే ఈ టేక్ షార్ట్స్, ద వే విలన్ ఇంట్రడక్షన్ కానీ, హీరో ఇంట్రడక్షన్ కానీ, ద వే ఈ మేక్స్ ఫిల్మ్స్ ఈజ్ సో నైస్ అండ్ ఇట్స్ వెరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఉంటాయి. చాలా ఒక బిల్లా చూసినప్పటి నుంచి ఆ ప్యాషన్ ఉంది. సో someday I need to work with people like Meher ani. So that dream came true with Shadow. So script చెప్పినప్పటి నుంచి అనుకున్నాను. సో బికాస్ ఐ హావ్ కంప్లీటెడ్ బాడీగార్డ్ విత్ వెంకటేష్ గారు ప్రీవియస్ ఫిలిం. చాలా సాఫ్ట్గా, చాలా అందంగా ఉంటాయి, ఒకలాగా ఉంటాయి పాటలు, చాలా ఒక సాఫ్ట్ నేచర్డ్గా ఉంటాయి పాటలు. సో సేమ్ టైం అది అయిన తర్వాత వెంటనే షాడో అనే ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్లో చేయనప్పుడు వెంకటేష్ గారిని ఇంకో స్టైల్లో చూడడానికి, ఇంకో స్టైల్లో మ్యూజిక్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం స్క్రిప్ట్ని ఒక 3-4 టైమ్స్ ఐ హావ్ టేకెన్ ద స్క్రిప్ట్ ఇన్సైడ్ అనమాట. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ వినిపించాను, డార్లింగ్ ఇలా ఉంటే ఎలా ఉంటుందని. సో ఫస్ట్ థింగ్లోనే ఇట్స్ జస్ట్ ద ఎంకరేజ్మెంట్ హీ గేవ్. ఇది ఎక్కడో దిస్ గోయింగ్ టు బీ ఇన్ పీక్స్. సో దట్ ఎంకరేజ్మెంట్ మేడ్ మీ డూ ఆల్ దిస్ 6 సాంగ్స్ ఇన్ అ గ్రేట్ వే అనమాట. సో షాడోస్ టైటిల్ సాంగ్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ప్రోగ్రామ్డ్ సాంగ్. కంపోజింగ్ ఇస్ డిఫరెంట్, బట్ ఒక ప్రోగ్రామింగ్, ఐఎమ్ బేసికలీ ప్రోగ్రామర్ కాబట్టి, కీబోర్డ్ ప్రోగ్రామర్గా అంత ఎంజాయ్ చేశాను అనమాట ఆ సాంగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు. ఒక్కొక్క టోన్ సెలెక్షన్ కానీ, సింగర్స్ కానీ, సో ద హోల్ టీమ్ అంటే మొత్తం ఈ టైటిల్ సాంగ్లో మొత్తం సినిమా స్టైల్ మొత్తం తెలిసిపోవాలి, క్యారెక్టర్ అండర్స్టాండ్ అయిపోవాలి. సేమ్ టైం ఆ స్టైలిష్ మేకింగ్, ఆ షాడో అంటే ఏంటి, సో అది
సో దెన్ ఈ పాటకి ప్రాణం పోసిన చంద్రబోస్ గారు. సో నేను ట్యూన్లో డీ డబడో ఊరికే పాడాను, బట్ మెహర్ ఫైనలైజ్ దట్ లైన్. సో ద ట్రస్ట్ హి హాస్ ఆన్ మీ. సో దాని తర్వాత చంద్రబోస్ గారు ఫీల్ అయ్యారు, ఫస్ట్ 2 లైన్ నాది కాదే అని. లేదండి మంది. సో అది సో ఫస్ట్ లైన్స్ మాత్రం నేను యూజ్ చేసుకున్నాను. తర్వాత ద మండేనింగ్ సూర్యుడు. సో లైన్స్ వచ్చి ఈస్ గివెన్ ద ఫెంటాస్టిక్ లైన్స్ అనమాట. సో టుడే ఈజ్ నాట్ హియర్, బట్ హిస్ లిరిక్స్ ఈస్ గోయింగ్ టు స్పీక్ వరల్డ్ వైడ్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ టీమ్ అనమాట. సో కోన వెంకట్ గారు అండ్ గోపి గారు. సో ఇట్స్ గ్రేట్ ట్రావెల్ విత్ ద హోల్ టీమ్. అండ్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అండ్ కేట్. సో ఇదేనండి వెరీ బిగ్ హార్టెడ్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు ఫర్ టైమింగ్ కానీ, మేకింగ్ కానీ, సాంగ్ కానీ. సో ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ ఇన్ టు బెస్ట్ లెవెల్ టుడే. ఈస్ గివెన్ అస్ సో మచ్ ఎంకరేజ్మెంట్. ఐఎమ్ సో హ్యాపీ. మొత్తం ఆల్బమ్లో ఫుల్ ఆల్బమ్ రిలీజ్ అయి ఉన్న ఈ పాటకు ఉండే లవ్ మాకు చాలా ఎక్కువ. మిగతా సాంగ్స్లో 90% లవ్ ఉంటే ఈ పాటకి 200% ఉంది లవ్ మాకు ఈ పాట పైన. సో ఈ పాట తనీగా ఇలా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మాకు. పెళ్లి చేసి ఒక ఫస్ట్ పిల్లని వదిలినట్టు అన్ని పెళ్ళి ఒకేసారి చేయకుండా ఒడేగా ఉన్నట్టు సంతోషంగా ఉంది. సో ప్రధానంగా ఆల్రెడీ ఐఎమ్ గెటింగ్ గ్రేట్ రివ్యూస్ ఇన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్. సో హ్యాపీ దట్ దిస్ song is going to be very big for the film as well as the whole team. I thank Meher once again, and Kona garu, Gopi garu, and Venkatesh garu for the greatest opportunity, and Prasad garu, and Vinayak garu for attending this occasion. Thank you so much. ముందుగా ఈ షాడో టైటిల్ సాంగ్ ఇవాళ రిలీజ్ చేసాం. ఇప్పుడే మీరు అందరూ విన్నారు. తమన్ అన్నట్టు ముందు నుంచే దిస్ వాజ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఎందుకంటే షాడో అని టైటిల్ పెట్టిన తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ టైటిల్ సాంగ్ ఇవ్వటం జరిగింది. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు షూట్ అన్ ఎక్సలెంట్ సాంగ్, టు ప్రజెంట్ ద సాంగ్ వెరీ వెల్. అండ్ టు బి ఆనెస్ట్, తమన్ హెస్ గివెన్ వెరీ న్యూ ఆర్కెస్ట్రైజేషన్. The whole composing was very different from the regular introduction songs. So a song evagane Meher and the whole team designed the song really well and shot the song really well. So I have to thank the whole team of Shadow and my producer Parchu Prasad for doing all he can to give all the whole budget for the wonderful song. So ee cinema సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేస్తున్నాం. ఆడియో March 15th అవ్వబోతుంది. తప్పకుండా ప్రేక్షకులకి ఇది ఒక వండర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఉన్న చిత్రం. ఇది కేవలం యాక్షనే కాకుండా విత్ లాట్ ఆఫ్ గుడ్ సెంటిమెంట్ అండ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో మిక్స్ చేసాం ఈ పిక్చర్. కోనా అండ్ గోపమన్ have done a wonderful job and Prakash has done a wonderful job. So I have to thank the whole team and ఈ పిక్చర్ తప్పకుండా ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంకరేజ్ చేస్తారని నమ్మకం ఉంది. ఈ సందర్భంలో వినాయక్ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.